హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక పేషెంట్‌కి హెపటైటిస్ బి అండ్ సి స్క్రీనింగ్ టెస్ట్ రాశాను నేను. అతనొచ్చి "నాకు అవసరం లేదు మేడం. నాకు నెగెటివే ఉంటాయి" అని చెప్పాడు. నాకర్థం కాలేదు సార్. అది ఎలా చెప్పాడు అంటే తనకేమన్నా ముందు టెస్ట్ అయిందా అని చెప్పి నేను అడిగాను. "లేదు మేడం, మా వైఫ్‌కి రీసెంట్‌గానే డెలివరీ అయింది. తనకి అన్ని టెస్ట్‌లు అయిపోయాయి. అయన్నీ నెగెటివే ఉన్నాయి. తనకి నెగెటివ్ ఉంటే నాకు కూడా నెగెటివే ఉంటాయి కదా!" అని చెప్పాడు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న అలా స్పౌస్‌కి గనక హెపటైటిస్ బి ఆర్ సి నెగెటివ్ ఉంటే మనకు కూడా నెగెటివే ఉంటాయా? లేకపోతే మనం కూడా టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదా? అలా ఏమీ ఉండదండి. యూజువల్‌గా హెపటైటిస్ బి గాని, సి అనేది సెక్షువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వెళ్తుంది కానీ, సింగిల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో ఆ ట్రాన్స్‌మిషన్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఇన్‌ఫాక్ట్ చాలామంది వైఫ్ ఆర్ హస్బెండ్ ఈ ఇన్ఫెక్షన్ ఉన్న పాజిటివ్ వాళ్ళలో వాళ్ళ స్పౌస్‌కి నెగెటివే ఉంటుంది. వాళ్ళకి వ్యాక్సిన్ తర్వాత ఇచ్చి ఇంకా మళ్ళీ ప్రొటెక్షన్ కూడా ఇస్తాం మేము. సో, ఒక స్పౌస్‌కి గనక హెపటైటిస్ బి ఆర్ సి నెగెటివ్ ఉంటే, ఇంకొకళ్ళకి కూడా ఆటోమేటిక్‌గా నెగెటివ్ ఉంటుంది అన్నదేమీ రూల్ కాదు. అలాగే ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ పాజిటివ్ ఉంటే, ఇంకొకళ్ళకి కూడా పాజిటివ్ ఉంటుంది అన్నది రూల్ కాదు. సో, ఒకళ్ళు చేయించుకొని, ఇంకొకళ్ళు టెస్ట్ చేయించుకోకుండా ఉండకండి. అందరూ కామన్‌గా హెపటైటిస్ బి అండ్ సి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోండి. థాంక్ యూ.